మీ పక్కన ఉన్న వాళ్ళు మంచివాళ్ళ కాదా అని సందిగ్ధంలో ఉన్నారా? అయితే నేను చెప్పిన 5 లక్షణాలు వాళ్ళలో కనిపిస్తే కనుక వాళ్ళు చాలా మంచివాళ్ళండి. అలాంటి లక్షణాలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో నెంబర్ 1, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఫేస్లో చిరునవ్వు అనేది ఎక్కడా చెరిగిపోదు. వాళ్ళ మొహం చిరునవ్వుతో వెలిగిపోతూనే ఉంటుంది. ఇంకా నెంబర్ 2, ఎవరైనా హెల్ప్ అనగానే వాళ్ళు ఆటోమేటిక్గా చెల్లిస్తారు. ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వాళ్ళ చెయ్యి ముందుకొస్తుంది. అలాంటి మంచి వాళ్ళు మీ పక్కనున్నారేమో చూసుకోండి. ఇక నెంబర్ 3, వీళ్ల ముందు ఎంతమంది ఎదుగుతున్నా కానీ, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎదుగుతున్నా, పక్క వాళ్ళు ఎదుగుతున్నా కూడా ఏ మాత్రం ఈర్ష ద్వేషం అనే భావాలు లేకుండా, పైగా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నెంబర్ 4, వీళ్ళు పొర్రపాటును కూడా వీళ్ళ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎదుటి వ్యక్తికి పొర్రపాటును కూడా బాధను కలిగించరు. వీళ్ళ మాట వల్ల ఏదైనా బాధపడతారేమో అని 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నెంబర్ 5, వీళ్లకు అన్యాయం చేసిన వాళ్ళు కానీ, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కానీ, నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళకైనా కూడా హెల్ప్ అనగానే వాళ్ళకు కూడా సాయం చేస్తారు. వాళ్ళు చేసినవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. సాటి మనిషికి సాయం చేయాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళలా కనిపించే దైవ స్వరూపులేనండి.